అవమానాలైన నాన్న, అవమానాల్లో ప్రయాణం చేస్తున్నాను నాన్న, నా ఎందుకు కనికరపడి నాన్నని నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు నీకు ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అప్పటిదాకా నీకు మెరవని మెరుపు అప్పుడు మెరిసిద్ది, అప్పుడు తిరిగి దొక్కటాన్ని. హల్లెలూయా. ఏం తెలుసు మీ నాన్న గురించి నీకు? చెప్పు, మీ నాన్న ఎవరు? జ్ఞానవంతుడైన నాన్న. రెండోది, మీ నాన్న ప్రేమ గల నాన్న. తెలుసా నీకు ఎంత ప్రేమ? ప్రాణం పెట్టినంత ప్రేమ. నువ్వు ఎన్నోసార్లు ఆయన మర్చిపోయావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎన్నోసార్లు ఆయన విడిచి తిరిగావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను ఎడబాయలేదు. దారి తప్పి తిరగకూడని త్రోవలో నువ్వు తిరుగుతున్నా, అపవాది ఉచ్చుల్లో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తూ వచ్చాడు. నీకు తెలుసా సంగతి? నీకు తెలుసు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమించటం కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను పిచ్చిగా 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 నువ్వు ఎరిగి ఉండాలి. అది తెలుసుకుని ఉండాలి. మీ నాన్న బలవంతుడు. ఏదైనా సాధించడానికి శక్తి గలవాడు. మీ నాన్న ఆలోచనకర్త. మీ నాన్న ప్రేమించడమే కాదు, ప్రేమను బట్టి కొన్నిసార్లు నేను శిక్ష కూడా అప్పగిస్తాడు, కొడతాడు. నిష్కారణంగా నువ్వు శ్రమ పడుతుంటే విడిపిస్తాడు. కావాలని కొన్నిసార్లు నీ మూర్ఖత్వాన్ని బట్టి శిక్షకు అప్పగించి నిన్ను సరి చేసుకొని మళ్ళా లేవనెత్తుకుంటాడు. కాబట్టి దేన్ని బట్టి సిగ్గుపడుతున్నావు ఇప్పుడు చెప్పు? వస్త్రం లేదా? సరైన వస్త్రం లేదా? ఒకప్పుడు పెళ్లికి పోవాలంటే సరైన బట్ట లేదనుకునేవాడిని. వస్త్రం లేకపోతే గౌరవం ఎట్లుంటుంది? ఇప్పుడు మంచి బట్టలు ఇచ్చాడని చెప్పను. మంచి బట్టలు ఇచ్చాడు, సూపర్గా టిప్ టాప్కి వెళ్తానని చెప్పను. ఇప్పుడు షర్ట్ తీసేసి బనీన్ మీద పోయినా సరే వందనాలు అని అంటారు. అవునా? వస్త్రాన్ని బట్టి కాదు, వ్యక్తిత్వాన్ని చెక్కి ఘనతనిచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ప్రతిదానికి సిగ్గు.